హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ మార్నింగ్ టెక్ న్యూస్. దీనికి ఇంకేం పేరు అనుకోలేదు. మీరు ఏదైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కొంచెం డిఫరెంట్గా కమెంట్ చేయండి. మనం దీనికి పేరు అయితే పెడదాం. సో చాలామంది కొంచెం తక్కువ లెంత్లో టెక్ న్యూస్ కావాలంటున్నారు. సో వాళ్ళ కోసమే మార్నింగ్ టెక్ న్యూస్. సో నిన్న ఈవినింగ్ నైట్ వరకు మన టెక్ న్యూస్లో కవర్ కాని టాపిక్స్ ఏమైనా ఉంటే ఈ టెక్ న్యూస్లో నేను కవర్ చేస్తాను. అలాగే నిన్నటి టెక్ న్యూస్ గురించి మెయిన్ హెడ్లైన్స్ అయితే చెప్తాను. మీరు కావాలనుకుంటే ఆ టెక్ న్యూస్ని చూడొచ్చు. సో లేదా మీకు పైన అయితే ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఆలస్యం చేయకుండా మార్నింగ్ టెక్ న్యూస్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టెక్ న్యూస్ మనకి బిఎస్ఎన్ఎల్ ఒక 98 ప్లాన్ అయితే రివైజ్ చేసింది. సో ఆల్రెడీ ఈ 98 రూపీస్ ప్లాన్ అయితే ఉంది. సో దాంతో మనకి 26 డేస్ వ్యాలిడిటీ వచ్చేది. డైలీ 1.6 జీబీ డేటా వచ్చేది. సో ఇప్పుడు ఈ 98 రూపీస్తో బిఎస్ఎన్ఎల్ యూజర్స్ రీఛార్జ్ చేస్తే 24 డేస్ వ్యాలిడిటీ వస్తుంది. 2 జీబీ డేటా అయితే వస్తుంది. సో మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ Y1 అండ్ Y1 లైట్కి సంబంధించి మనకి MIUI 10 స్టేబుల్ అప్డేట్ రోల్ అవుట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. సో మీరు రెడ్మీ Y1 అండ్ Y1 లైట్ యూజర్స్ అయితే మీ MIUI అప్డేట్ను, మీ సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అప్డేట్ రావడం స్టార్ట్ అయింది. పేషెన్స్తో వెయిట్ చేయండి. అప్డేట్ రావటం లేదని రీజన్ చేంజెస్ ఏం ట్రై చేయొద్దు. సో డెఫినెట్గా అప్డేట్ అయితే అందరికీ వస్తుంది. అండ్ ఈ అప్డేట్ కూడా ప్రజెంట్ నౌగట్ పైనే వస్తుంది. ఓరియోతో అయితే రావట్లేదు. అండ్ ఓరియో ఎప్పుడు వస్తుందో మనకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ నెక్స్ట్ TCL నుంచి ఒక స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఆ స్మార్ట్ ఫోన్ని మనం అవసరం అనుకున్నప్పుడు స్మార్ట్ వాచ్ లాగా ఫోల్డ్ చేయొచ్చని మనకైతే తెలుస్తుంది. దానికి సంబంధించి లీక్స్ వస్తున్నాయి. సో స్మార్ట్ ఫోన్ని స్మార్ట్ వాచ్లా ఫోల్డ్ చేయగలిగే టెక్నాలజీ కోసం వాళ్ళైతే పేటెంట్ కూడా తీసుకున్నారు. సో రానున్న రోజుల్లో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో ఒక ఫోన్ రాబోతున్న విషయం అయితే మనకు తెలిసిందే. సో ఇప్పుడు రీసెంట్గా వీవోలో వాళ్ళ CEO లూ వీబింగ్ మళ్ళీ కూడా పోస్ట్ చేశాడు. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో ఫోన్ వస్తుందని. సో దాన్ని బట్టి మనకి అవి పుకార్లు కాదని అయితే కన్ఫర్మ్ అయింది. సో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో రెడ్మీ నుంచి ఫోన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు పోకో ఆల్రెడీ మనకి 25,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. మీ ఫోన్స్ అయితే మనకి 35-40 ఆ రేంజ్లో ఉన్నాయి. సో రెడ్మీ నుంచి వచ్చే ఈ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ని వాళ్ళు ఏ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తారని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా సామ్సంగ్ M30 మనకి February 27th లాంచ్ ఉంది. రెడ్మీ Note 7 Pro 3C సర్టిఫికేషన్ పొందింది. MI9కి సంబంధించి కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు. సో డీటెయిల్గా నిన్న టెక్ న్యూస్లో చెప్పాను రెడ్మీ Note 7 Pro సామ్సంగ్ M30 గురించి. అండ్ సామ్సంగ్ A30కి సంబంధించి స్పెక్స్ కూడా లీక్ అయ్యాయి. సో వాటి కోసం మీరు కావాలనుకుంటే నిన్నటి మన టెక్ న్యూస్ని అయితే చూడొచ్చు. అండ్ పబ్జీకి సంబంధించి జోంబీ అప్డేట్ కూడా ఇవాటి నుంచి రావడం అయితే స్టార్ట్ అవుతుంది 0.11.0. సో కొత్త వెపన్స్, కొత్త వెహికల్స్ అయితే అందుబాటులోకి రానున్నాయి. అండ్ చివరిగా మనకి ఫ్లిప్కార్ట్లో మొబైల్ బోనాంజా సేల్స్ అయితే ఈరోజు ప్రారంభమయ్యాయి. సో వాటికి సంబంధించి కంప్లీట్ మొబైల్ డీల్స్ గురించి నిన్న టెక్ న్యూస్లో చెప్పండి. మీరు కావాలనుకుంటే అక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన ఫస్ట్ మార్నింగ్ టెక్ న్యూస్. మీరు దీనికి ఏదైనా నేమ్ని కింద కమెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. సో ఈ మార్నింగ్ టెక్ న్యూస్ మనకి కొంచెం షార్ట్గా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అయితే మనకి డీటెయిల్ టెక్ న్యూస్ వస్తుంది. సో సాయంత్రం టెక్ న్యూస్లో కవర్ కానీ టాపిక్స్ మార్నింగ్ టెక్ న్యూస్లో అయితే కవర్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ సాయంత్రం టెక్ న్యూస్లో కలుద్దాం.